రాజ్యాంగం పుస్తకం పట్టుకుని ప్రతి చోట నాకు రాజ్యాంగ హక్కుని కాలు రాశారు, రాజ్యాంగం నాశనం చేసేస్తాను, రాజ్యాంగం అట్టయిపోయింది ఎట్టయిపోయింది అని చెప్పి ఒకదంపుడు ఉపన్యాసాలు తప్పించి ఆ రాజ్యాంగం లోపల ఉన్న పుస్తకాలని ఆ అయ్యగారు రాహుల్ గాంధీ గారు చదివారో లేదో ఓసారి ఆయన కనుక్కుంటే బెటర్. ఎందుకంటే ఆయనంట సంబాల్ అనే ప్రాంతానికి వెళ్ళడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఆయన్ని వాళ్ళ చెల్లిని లేదా వాళ్ళ అక్కని ఆపేశారట, వెనక్కి తిప్పి పంపించేశారంట. అంతా బాగానే ఉంది. ఇప్పుడు అసలు సమస్య ఏంటయ్యా అంటే సంబాల్లో అదే రాజ్యాంగంలో ఏమని రాయబడింది, సెక్యులర్ అనే పదం రాయబడింది. సెక్యులర్ అంటే ఏంటి, ఏదో ఒక మతానికి కొమ్ము కాయమనే సర్వమత సమానత్వం అన్నట్టు. సంబాల్లో జరిగింది ఏంటి, హిందువుల మీద దాడి జరిగింది, ప్రాణాలు తీయబడ్డారు, కాల్పులలో చనిపోయారు, రాళ్ల దాడులకు గురయ్యారు. ఏం జరిగింది అక్కడ, ఒక ఆలయాన్ని కూల్చి అక్కడ మసీదు కట్టారు. అది వీళ్ళెవరు వెళ్ళి దాని మీద దాడి చేయట్లా, దాన్ని తీసుకెళ్ళి కోర్టుకు నివేదించారు. కోర్టు సర్వే చేయమని చెప్తే ఆ సర్వే చేయడానికి వచ్చిన వాళ్ళ మీదన ఆ సందర్భంగా వాళ్ళకి మద్దతుగా నిలబడినటువంటి వాళ్ళ మీద దాడులు జరిగింది. దాడులకి పాల్పడినటువంటి వాళ్ళు మసీదులో నుండి, దాడులకి బలైనటువంటి వాళ్ళు మసీదు బయట ఉన్నటువంటి హిందువులు. ఇందులో సెక్యులరిజం అంటే ఏం చేయాలి, ఆ ఇద్దరిని కలిపి కూర్చోబెట్టాలా. అలా కాకుండా నువ్వు పార్లమెంట్లోనే కూర్చుని ఒక పక్షానికి మద్దతు ప్రకటించి దాడి చేసిన వాళ్ళని సమర్థిస్తూ దాడికి బలైనటువంటి వాళ్ళని ద్రోహులుగా చూపించే ప్రయత్నం చేసి ఏం సందేశం ఏం సంకేతం ఇస్తారు. రాజ్యాంగంలో రాయబడినటువంటి దాంట్లో వాళ్ళ నాయనమ్మ గారు చేర్చినటువంటి సెక్యులరిజం అనేటటువంటి పదానికి స్ఫూర్తి ఇదేనా?